Good morning class. So welcome to your daily current affairs on paper Hindu. So ee roju important articles evaithe unnayo chusedam. So first thing, we know that this year India is hosting both G20 and SCO. So Shanghai Cooperation Organization ni మన ఇండియా హోస్ట్ చేస్తున్న విషయం మనకు తెలిసిందే. ఓకే, సో ఈ సమిట్ని వర్చువల్గా మన ప్రైమ్ మినిస్టర్ స్టార్ట్ చేస్తున్నారు. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్ అండ్ హూ ఆర్ గోయింగ్ టు అటెండ్ అన్నది ఇక్కడ మెన్షన్ చేశారు. సో పిఎం టు హోస్ట్ జీ పుతిన్ షరీఫ్ వర్చువల్లీ ఫర్ ఎస్సీఓ సమిట్. సో జీ చైనా ప్రెసిడెంట్, పుతిన్ రష్యన్ ప్రెసిడెంట్, షరీఫ్ పాకిస్తాన్ యొక్క ప్రైమ్ మినిస్టర్. ఓకే, సో వీళ్ళని వర్చువల్ సమిట్లో హోస్ట్ చేస్తున్నారు మన ప్రైమ్ మినిస్టర్. That is entirely about this article. We will just see and then we will go to next one. So Prime Minister Narendra Modi will virtually host Russian President Vladimir Putin, then Chinese President Xi Jinping, then Prime Minister of Pakistan Shehbaz Sharif and Central Asian presidents as India chairs Shanghai Cooperation Organization Council of Heads of State on Tuesday for the first time. So for the first time ever Shanghai Cooperation Organization presidency మన ఇండియా తీసుకుంది. సో దీనిలో మన రైవలరీస్ ఉన్న చైనాని పాకిస్తాన్ కూడా అటెండ్ అవుతున్నారు. సో దిస్ ఇస్ హ్యాపెనింగ్ ఫర్ ద ఫస్ట్ టైం అండ్ ఆల్సో రష్యా. ఓకే, రష్యన్ ప్రెసిడెంట్ వస్తున్నారు. ఫైన్. సో ద సోర్సెస్ హ్యావ్ say that 4 outcomes will be adopted in this particular summit, including the New Delhi declaration. సో వీళ్ళ అవుట్కమ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా మెన్షన్ చేశారు. వాట్ ఆర్ దే గోయింగ్ టు డూ అన్నది. సో ఫస్ట్ థింగ్ ఏంటి, న్యూ ఢిల్లీ డిక్లరేషన్ విల్ బీ యాక్సెప్టెడ్ అండ్ 2 జాయింట్ స్టేట్మెంట్స్ ఆన్ కౌంటరింగ్ రాడికలిజం అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్. సో డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ మీద, రాడికలిజం మీద, అంటే కౌంటరింగ్ రాడికలిజం అంటే ఈ టెర్రరిజం కానీ ఇలాంటివి ఏవైతే నెగిటివ్ ఆస్పెక్ట్స్ ఉన్నాయో ఇంటర్నేషనల్ ఇష్యూస్, వాటిని కౌంటరింగ్గా ఏం చేయాలి. నెక్స్ట్ డిజిటలైజేషన్ ఈజ్ అ కామన్ ఎఫర్ట్స్ దట్ ఎవ్రీ అదర్ కంట్రీ ఈస్ ట్రైంగ్ టు ఫోకస్ ఆన్. నెక్స్ట్ అగ్రిమెంట్ ఆన్ an economic cooperation initiatives is being negotiated, though it is unclear whether all countries, especially India, will sign it given past differences with China over Belt and Road Initiative. So ఈ ఎకనామిక్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో, ఎకనామిక్ కోఆపరేషన్ ఇనిషియేటివ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారన్నది ఇంకా డైలమా. ఎందుకు, మనకేమో బిఆర్ఐ, సో బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్ మన ఇండియా చేస్తుంది, వాళ్ళు సిపెక్ ఫాలో అవుతున్నారు, చైనా పాకిస్తాన్ ఎకనామిక్ కారిడార్ సేమ్ ప్లేసెస్లో, మనం నిన్న కూడా డిస్కస్ చేసాం. సో దాన్ని కౌంటర్ చేసుకుంటూ ఉన్నాయి కదా, ఈచ్ ఆర్ లైక్ కౌంటరింగ్ ఈచ్ అదర్. సో హౌ ఫార్ దే విల్ ఒబే అన్నది ఇంకా క్వశ్చనే. సో ద వర్చువల్ సమిట్ విల్ బీ ఒరిజినల్లీ ప్లాన్డ్ యాజ్ అ పర్సన్. ఆల్ దీస్ డీటెయిల్స్ అగైన్ టైమింగ్స్ అన్ని మెన్షన్ చేశారు, వీ డోంట్ నీడ్ దట్. ఓకే, నెక్స్ట్ ఆర్టికల్. సో సుప్రీం కోర్టు to take a pleas against dilution of Article 370 on July 11th. So for the first time ఏం చేస్తున్నారు, ఆర్టికల్ 370 అన్నది బ్యాన్ చేశారు. సో వాట్ ఈజ్ ఆర్టికల్ 370? 370 ప్రకారం స్పెషల్ స్టేటస్ ఇచ్చేవాళ్ళు అనమాట జమ్మూ అండ్ కాశ్మీర్కి, దాన్ని ఎలిమినేట్ చేశారు. వీ హ్యావ్ కంప్లీట్లీ రిమూవ్డ్ ఇట్. ఈ 370తో పాటు 35A అన్నది ఇంకో ఆర్టికల్ కూడా ఉంది, which gives them provision for a separate constitution anamata. So Jammu and Kashmir initially used to have a separate constitution until abolition of this article 370 and 35A. So adi abolish chesin tarvata and after diluting this 370 and all, వాళ్ళ సైడ్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో దే హెవెంట్ స్టిల్ బీన్ అడ్రస్డ్. సో ఆ ఇష్యూస్ని అడ్రస్ చేయడం కోసము జూలై 11th కాన్స్టిట్యూషనల్ బెంచ్ అనేది ఏర్పాటు చేస్తున్నారు సుప్రీంకోర్టు. సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో ఆర్టికల్ 370 కేస్ హెస్ బీన్ పెండింగ్ ఇన్ ద కోర్ట్ ఫర్ ఓవర్ 2 years now. The case had not come up after a bench refused to refer it to larger bench in 2020. సో ఒక బెంచ్లో వచ్చిన డెసిషన్ కంఫర్టబుల్ లేదంటే వాళ్ళు ఫేవరబుల్గా లేనప్పుడు ఇంకొక బెంచ్కి వెళ్తారు, అది లార్జర్ బెంచ్కి వెళ్తారు అనమాట. సో ఫస్ట్ 3 కానీ 5 నెక్స్ట్ 7 అలా వెళ్ళిపోతూ ఉంటారు. అలా ఏ బిగ్గర్ ఆర్ లార్జర్ బెంచ్ని ఫస్ట్ ఇనిషియల్గా అప్రూవ్ చేయలేదు 2020లో. సో నౌ దే హవ్ అప్రూవ్డ్. So a constitutional bench led by basically CJI of India. Who is that? D.Y. Chandrachud will take up on July 11th a series of petitions charging the dilution of Article 370 of the Constitution, which deprived Jammu and Kashmir its special privileges and led to the bifurcation of the then state in 2019. అప్పుడున్న స్టేట్స్ని బైఫికేషన్ నుంచి డిఫరెన్షియేట్ చేసి వాళ్ళకున్న కాన్స్టిట్యూషన్ అబాలిష్ చేసి ఇండియా మొత్తానికి ఒకటే కాన్స్టిట్యూషన్ ఉండాలి, స్పెషల్ ప్రొవిజన్స్ కూడా లిమిట్ చేసి వీళ్ళని డైల్యూట్ చేయబడింది. ఓకే, సో దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. సో ఆ స్పెషల్ స్టేటస్ అనేది 35A హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్. సో 35A వాజ్ ఇన్కార్పొరేటెడ్ బై అన్ ఆర్డర్ ఆఫ్ ప్రెసిడెంట్ రాజేంద్ర ప్రసాద్ 1954లో.
రాజేంద్ర ప్రసాద్ ఈజ్ అవర్ ఫస్ట్ ప్రెసిడెంట్ కదా. సో అప్పుడు ప్రెసిడెన్షియల్ ఆర్డర్ మీద 35A తీసుకున్నారు అండ్ ఇట్ వాజ్ నాట్ బీయింగ్ రెఫర్డ్ టు ద పార్లమెంట్ బై దెన్. సో Jawaharlal Nehru was advising this particular establishment or incorporation of this article 35A, బట్ పార్లమెంట్ అనేది దాని మీద డిసిషన్ తీసుకోలేదన్నమాట అప్పుడు. సో ఇదొక పాయింట్ వేర్ దే హ్యావ్ అబాలిష్డ్. సో ఇనీషియల్గా పార్లమెంట్ని కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ని ఎవరిని కన్సల్ట్ చేయలేదు కాబట్టి మేము ఇది కూడా తీసేస్తున్నాము అన్న దాంతో ఒక పాయింట్ జరిగింది. సో దాట్ ఈజ్ అగైన్ అ బ్యాక్ డ్రాప్ ఆఫ్ ద గివెన్ కేస్. ఓకే ఫైన్. సో అది మీరు తెలుసుకోవాల్సింది. సో రెస్ట్ ఆల్ ఎవరెవరు డీల్ చేస్తారు ప్రెసెంట్ ఆ కేసు అనేది మెన్షన్ చేస్తారు, అది మనకు అవసరం లేదు. నెక్స్ట్ ప్రజెంట్ ట్రెండ్ ఏంటంటే, సో బిఫోర్ దిస్ ఆర్టికల్ it may be our prime minister or different other states chief ministers, they are focusing on Indian diaspora. So all over world lo Indian origin people ఎవరైతే ఉన్నారో వాళ్ళని టార్గెటెడ్గా ఇన్వాల్వ్ చేయాలి ఇండియన్ డెవలప్మెంటల్ ప్రాసెస్లో అనేది ప్రజెంట్ ఎయిమ్. అందుకనే చూసినట్లయితే లాస్ట్ టైం లైక్ రీసెంట్లీ విత్ పిఎం, ఎప్పుడైతే మన పిఎం మోడీ గారు యుఎస్ విజిట్ చేశారో, one of the plans were to address NRIs there. మన ఇండియన్ ఆరిజిన్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, నాట్ ఓన్లీ NRIs, whoever are from ఇండియన్ ఆరిజిన్, వాళ్ళందరినీ వెళ్ళి కలిశారు. కలిసి ఏం చేశారు, వాళ్ళకి ఏవైతే H1B వీసాస్కి రెన్యూవల్ ఉంటుందో దాన్ని ఇండియాకి వచ్చి చేసుకోవాల్సి వస్తుంది నార్మల్గా. సో లెట్స్ సే మీ కజిన్ కానీ లేదు మీరు కానీ ఫారిన్కి వెళ్ళారు, ఆ H1B వీసా ఎక్స్పైర్ అయిపోయింది అనుకోండి, ఎక్స్పైరీ నియర్ టు ఎక్స్పైరీ ఉంది అనుకోండి, ఇండియాకి వచ్చి దాన్ని రెన్యూవల్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలి. అండర్స్టాండ్ ద కాస్ట్ బర్డన్ ఆల్సో, కాస్ట్ బర్డన్, టైం బర్డన్, వాళ్ళకి మళ్ళీ లీవ్ పెట్టుకోవాల్సి వస్తుంది ఇన్ కేస్ దే ఆర్ ఇన్ ఎంప్లాయ్మెంట్. ఈ కేసెస్ అంతా ఇప్పుడు మోడీ గారు ఏం చేశారంటే, ఫ్రమ్ నౌ ఆన్ దే విల్ బి అ సపరేట్ ప్లేస్ ఆర్ సపరేట్ లైక్ building or something, an official place where these people can renew H1B visa in their places itself. So US లో ఉన్నట్లయితే US లోనే జరుగుతుంది, కెనడా ఉన్నట్టు కెనడాలోనే జరిగిపోతుంది H1B visas రెన్యువల్. వాళ్ళు మళ్ళీ ఇండియాకి రావాల్సిన అవసరం లేదు. ఇట్స్ అ వెరీ గ్రేట్ స్టెప్. అప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ప్రతి ఒక్కరు సఫర్ అయ్యే కామన్ ప్రాబ్లం ఇది. సో ఇది ఎందుకు అడ్రస్ చేశారు, వాళ్ళని ఇండియాకి దగ్గర చేయడానికి. దట్ యూ నీడ్ టు అండర్స్టాండ్. సో టు ఇంప్రూవ్ ఇండియన్ దట్ ఇండియన్ అనే ఫీలింగ్ అనమాట, దట్ నేషనలిస్టిక్ ఫీలింగ్. సో హియర్ వాట్ మన స్టేట్ ప్రకారం ఏం జరిగింది చూద్దాం. చీఫ్ మినిస్టర్ అడ్జస్ట్ తెలుగు డయాస్పోరా టు బి పార్టీ టు డెవలప్మెంట్ ఆఫ్ స్టేట్. సో వాట్ హీ ఈజ్ మెన్షనింగ్, ఎవరైతే ఎన్ఆర్ఐస్ ఉన్నారో డిఫరెంట్ అదర్ కంట్రీస్లో వాళ్ళని మన ఆంధ్ర డెవలప్మెంట్కి యూజ్ చేయాలన్నది వీల్ థాట్. ఓకే, సో హూఎవర్ ఆర్ ఫ్రమ్ ఆంధ్ర ఆరిజిన్, తెలుగు ఎన్ఆర్ఐస్. So Andhra Pradesh Chief Minister Y.S. Jaganmohan Reddy has called upon the Telugu NRIs living in USA to be part of the development of the state by extending financial support and sharing their experience and expertise. So areas of expertise prakaram, experience prakaram or by financial means వీళ్ళ దగ్గర నుంచి financial support అనేది వీళ్ళు expect చేస్తున్నారు అన్నమాట. Okay, he has called upon for that. So in a special congratulatory video he has spoken to this NATA convention 2023 at Dallas in the USA on July 3rd. The Chief Minister congratulated the delegates and wished the convention to be a grand success. So ఏం లేదు, ఆ వీడియో కాన్ఫరెన్స్లో వాళ్ళు చెప్పారన్నమాట, తెలుగు ఎన్ఆర్ఐస్కి ఇండియాకు మన ఆంధ్రాలో జరిగే డెవలప్మెంట్ ప్రాసెస్ మీరు హెల్ప్ అవ్వండి, దోహదపడండి అన్నది వీళ్ళు చెప్పింది. ఓకే, రెస్ట్ ఆల్ నథింగ్ ఈస్ దేర్ ఇన్ దిస్ ఆర్టికల్ ఎక్సెప్ట్ దిస్ పర్టికులర్ పాయింట్ వేర్ ఫ్రమ్ ద లాస్ట్ 3 years ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో నెంబర్ 1 ఉంది. అది మనం తెలుసుకోవాల్సింది. సో ఇది ఒక పాయింట్ చెప్తున్నారు, మనం 1 ఉండడం వల్ల మీరు ఇంకా హెల్ప్ చేస్తే ఇంకా బెటర్ అవుతాం అనేది పాయింట్. Okay, so Andhra has been retaining the number 1 position in EODB for the last 3 successive years. Continue ga 3 years lo number 1 position lo undi. Okay, next. So ensure quality ration to pregnant women and new mothers, CM tells officials. సంపూర్ణ పోషణ్, వైఎస్ఆర్ సంపూర్ణ పోషణ్ అభియాన్, సంపూర్ణ పోషణ్ ప్లస్ అభియాన్. ఓకే, ఈ పోషణ్ అభియాన్కి మన స్టేట్ స్కీమ్ అనమాట ఇది, సింపుల్. సో హూ ఆర్ ద బెనిఫిషరీస్, ప్రెగ్నెంట్ ఉమెన్, లాక్టేటింగ్ ఉమెన్ అండ్ చిల్డ్రన్. ఓకే, సో వాట్ ఈస్ దిస్ ఆర్టికల్ బట్ ద ఫస్ట్ అండ్ థర్డ్ ఫ్రైడేస్, దీంతో పాటు ఇంకొక స్కీమ్ ఇన్వాల్వ్ చేశారు. సో సంపూర్ణ పోషణ్ ప్లస్ సంపూర్ణ పోషణ్ అభియాన్. ఇది కాకుండా ఇంకొకటి డాక్టర్ స్కీమ్ ఉంది కదా, ఫ్యామిలీ డాక్టర్ ప్రోగ్రామ్, వేర్ ఒక విలేజ్ తీసుకున్నట్లయితే వాళ్ళు ఇంటింటా తిరుగుతారు, లైక్ ఏం ఇష్యూస్ అని. సో ఆ స్కీమ్ని అన్నిటిని ఇంటిగ్రేట్ చేసేసారు. ఓకే, లైక్ దే ఆర్ గోయింగ్ టు వర్క్ టుగెదర్ అన్నది అర్థం చేసుకోవాలి.
So what is the scheme? ఈ numbers అనేది important అనమాట. We need to see through. The first and third Fridays of every month, first Friday and third Friday of every month should be observed as a day of health, sanitation and nutrition in villages. So the activity should be linked with family doctor program. అర్థమైపోయిందా? లింక్ చేసేయాలి అని అన్నారు. So what is this about? Chief Minister has instructed the officials to ensure quality of the take-home ration being provided to pregnant women and lactating mothers under YS Sampurna Poshana and Poshan Plus. Okay, Sampurna Poshana and YSR Sampurna Poshana Plus. ఈ రెండిటి మీద targeted beneficiaries ఎవరు? Pregnant women and lactating women. Okay, so at a review meeting of Women Development and Child Welfare Department on July 3rd, the Chief Minister said that the government was providing, and provide just 2 kgs of ragi powder, 1 kg of flakes. Just a moment. Okay, 2 kg of ragi powder, 1 kg of rice flakes, 250 grams of jaggery and 250 grams of chickpea, 250 grams of dry fruits, 3 kg of rice and 1 kg of red gram and kg of edible oil, 25 eggs and 5 liters of milk to the beneficiaries. So ee beneficiaries ki ivanni ivvadam jarugutundi ani chepparu, under which, under YSR Sampurna program. Okay, Sampurna Poshana program or scheme. So under Poshana Plus, the 2 kg of ragi powder, kg rice flakes, then half kg of jaggery, chickpea, then dry fruits, 3 kg of rice, 1 kg of red gram, half kg of edible oil, 25 eggs and 5 liters of milk are given to the beneficiaries. Next, YS Jagannath Reddy asked the officials to observe the first and third days. We already choosam kada, దీన్ని doctor programs, family doctor program తో integrate చేసి, they have also asked Anganwadi supervisors to participate. సో ఆ అంగన్వాడీ వాళ్ళకి తెలిసి ఉంటుంది కదా లోకల్గా ఏమేమి ఇష్యూస్ ఉన్నాయి. ఇప్పుడు లాక్టేటింగ్ మదర్స్ కానీ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ తీసుకున్నప్పుడు వాళ్ళకి ఆ ఏరియా స్పెసిఫిక్గా ఏ టైప్ ఆఫ్ ఇష్యూస్ వస్తున్నాయి, ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ న్యూట్రిషన్ ఆర్ ఈజ్ ఇట్ బికాస్ ఆఫ్ వాటర్ అన్నది తెలుస్తుంది కదా. సో దే షుడ్ బి కోఆపరేటింగ్ అండ్ దే షుడ్ బి పార్టిసిపేటింగ్ ఇన్ మానిటరింగ్ అనమాట. సో పార్టిసిపేట్ ఇన్ ద మానిటరింగ్ ప్రోగ్రామ్స్ అలాంగ్ విత్ ఫ్యామిలీ డాక్టర్. సో ఇక్కడ 4 schemes-ని 4 members-ని 4 different stakeholders-ని ఇన్వాల్వ్ చేయబడింది. So that will be your family doctor scheme, that will be your YSR Poshana, Sampurna Poshana Plus and your Anganwadis. ఈ different stakeholders అన్నది ఇన్వాల్వ్ చేశారు. నెక్స్ట్ ఆర్టికల్. So ఈ యొక్క article, this is an editorial. I sincerely recommend everyone to go through this particular article. I've already placed this in the Telegram, however. So right now we are not going with editorials because that is something which you need to learn for yourself, another in our opinion. Let's see. But if time permits, we will also discuss editorials within some time. And after few more days, we will try to discuss editorials as well. Leaving that. So Modi meets Council of Ministers, speaks the vision of 2047. Okay. 2047 గురించి విజన్ గురించి మాట్లాడారు కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. వై దిస్ 2047 is important? సో 1947 మనకు వచ్చింది ఇండిపెండెన్స్. 2047 విల్ బి హ్యావింగ్ అ సెంటినరీ, 100 years. అందుకనే కదా ఈసారి బడ్జెట్లో అమృత్ కాల్ బడ్జెట్ జర్నీ టువర్డ్స్ 100 years అన్నది మాట్లాడుకున్నాం. Right. So addressing the Council of Ministers amid swirling speculation of a cabinet reshuffle, the Prime Minister Narendra Modi spoke of the road to 2014, the year India would mark its centenary of independence, and urged his colleagues to keep the focus on infrastructure development and its impact. So దేని మీద ఫోకస్ పెట్టమన్నారు? ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద. సో ఏవైతే ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డప్ ఉందో, అసెట్ క్రియేషన్ అనే దాని మీద ఏదైతే ఉందో దాని మీద ఫోకస్ చేయండి అని చెప్పారు. The meeting was held at New Convention Center built in Pragati Maidan ahead of G20 meeting to be hosted there under India's presidencyship. So India's presidencyship ఈ ప్రగతి మైదాన్లో జరగబోతుంది, one of the meetings. దానికి ముందే వీళ్ళు ఈ కన్వెన్షన్ చేసుకున్నారు. ఓకే, సో he has spoken about different things and he has also spoke about some issues which we need to focus on. So issues like cryptocurrency regulation, public funding of digital infrastructure, something that became an urgent requirement when the pandemic induced lockdowns happened between 2020-2022, where India has much to show the world, were also spoken by Mr. Modi. Okay, so ee digital currencies anadi gaani, digital infrastructure మీద gaani, crowd funding ee digital infrastructure మీద crowd funding, the areas of interest anamata. So that is where India needs to still focus on and develop to its fullest anadi chepparu. Okay, so apart from that we will go to some other articles.
Human error led to Balasore train tragedy. Report says pinning blame on సిగ్నల్ డిపార్ట్మెంట్. సో మనం చూసినట్లయితే ఒరిస్సా ట్రైన్ యాక్సిడెంటే కదా ఈ బలసర్ ట్రైన్ యాక్సిడెంట్. 3 ట్రైన్స్ అనేది ఒక్కసారి కొలాప్స్ అయిపోయి, సో ఒక ట్రైన్ ఒకదాని హిట్ అయింది, నెక్స్ట్ ఇమీడియట్గా ఇంకో ట్రైన్ వచ్చి ఆ హిట్ అయిన వాటి మీద మళ్ళీ పడింది. సో డీరైలింగ్ అనేది జరిగిపోయింది, అక్కడ చాలా మంది చనిపోయారు. సో దాని మీద ఎంక్వైరీ కమిటీ అనేది వేయబడింది. సో ఆఫ్టర్ దట్ దేవ్ అండర్స్టూడ్ దట్ ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ దిస్ టెక్నికల్ గ్లిచ్. ఏమైంది, సిగ్నల్ డిపార్ట్మెంట్ వాళ్ళు సరిగా ఆపరేషన్ చేయలేదు, సో సిగ్నలింగ్ అనేది కరెక్ట్గా ఇవ్వలేదు అన్నది వాళ్ళ రిపోర్ట్లో బయటపడింది. Okay, so the Commissioner of Railway Safety says the triple train collision on June 2nd took place owing to the lapse of signaling circuit alteration. So signaling circuit అనేది ఆల్టరేషన్ చేయాలన్నమాట. అంటే ఒక ట్రైన్ తర్వాత ఇంకొకటి వెళ్తున్నప్పుడు ఆ ఆల్టరింగ్ సర్క్యూట్ ఇప్పుడు ఒక్కొక్క చోట ఒక్కొక్క మారుతుంది కదా లొకేషన్స్ అనేది. సో ఆ రైల్మెంట్ అనేది షిఫ్ట్ అవుతూ వస్తుంది కదా బేస్డ్ ఆన్ అవైలబిలిటీ ఆఫ్ ట్రాక్స్. ఆ సిగ్నలింగ్ అనేది దగ్గర ఫెయిల్యూర్, ఆల్టరేషన్ అనేది సరిగ్గా జరగలేదు, ఆ పాయింట్లో ఆ సర్క్యూట్ బ్రేకింగ్ అనేది జరగలేదు. And at the Baharaga Bazaar station, which resulted in a wrong signal to Coromandel Express, report submitted to Railway Minister, Railway Board. So adi report ane submit chesaru. Okay, so lapses of multiple levels of signal and telecommunication department led to Balasore train accident, which left 291 people dead and 900 injured, says the commissioner. So the multiple resources has mentioned that it is basically a human error which led to this triple collision accident. Right? So the Commissioner of Railway Safety who conducted the inquiry into the circumstances that led to the accident said in the report the rare collision occurred due to lapses in signaling circuit alteration. సో సిగ్నలింగ్ సర్క్యూట్ ఒక ఆల్టరేషన్ జరగకపోవడం వల్ల టైంకి జరిగింది. దానికి మళ్ళీ ఫర్దర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటూ వచ్చారు. వాళ్ళకి అక్కడ డిస్కనెక్షన్ జరిగింది, మళ్ళీ పీపుల్ అక్కడ ఇంకా వర్క్ చేస్తూ ఉండడం, ప్రాపర్గా కమ్యూనికేషన్ జరగకపోవడం అనేది మెన్షన్ చేశారు. సో యూ కెన్ జస్ట్ గో త్రూ దిస్, బట్ జస్ట్ అండర్స్టాండ్ ఇట్ ఈస్ అ హ్యూమన్ ఎర్రర్ విచ్ లెడ్ టు దిస్ పర్టికులర్ ఇష్యూ అండ్ దిస్ పర్టికులర్ టర్మ్ విచ్ ఇస్ ఇంపార్టెంట్, సిగ్నలింగ్ సర్క్యూట్ ఆల్టరేషన్ ఈజ్ అ ఫెయిల్యూర్. ఓకే, ఫైన్. నెక్స్ట్, సో in futuristic tech savvy Supreme Court, mouse outshines the gavel. సో ఏంటి అంటే ఆర్టికల్, సుప్రీం కోర్టు మొన్న సమ్మర్ వెకేషన్ నుంచి మళ్ళీ రీజాయిన్ అయిందన్నమాట. సో they'll have certain holidays and then they'll again come back to their office to work. So they come to their judiciary offices. So what happened here, Supreme Court అనేది డిస్ప్లేస్ అయిపోయింది ఇప్పుడు. See the courtroom. See how is it? It is filled with different kinds of systems. వాళ్ళకి ఇక్కడ మానిటరింగ్ ఉంది, ఇక్కడ ఎల్ఈడి స్క్రీన్ ఒకటి మెన్షన్ చేశారు, వాల్స్ ఆర్ లెఫ్ట్ ఆర్ ఫిల్డ్ విత్ ఎల్ఈడి టైప్. సో ఎవ్రీథింగ్ ఈస్ డిజిటలైజ్డ్ అండ్ ఇట్ ఈస్ అ విత్ మోటో ఫ్యూచరిస్టిక్ పర్స్పెక్టివ్. సో ముందు తరాన్ని ఆలోచించి వీళ్ళు ఈ కన్స్ట్రక్షన్ అనేది చేశారనమాట. సో డెవలప్మెంట్ ఆఫ్ దట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్సైడ్. Just small article, but you need to know. Ante Supreme Court on Monday reopened after the summer vacation to tech savvy paperless courtrooms with free Wi-Fi to everyone. So tech savvy, paperless and free Wi-Fi. The new courtroom decor has been with big screens for virtual hearings. So e-courts అన్నదాని కోసం ఇది హెల్ప్ చేస్తుంది. సో they've also developed certain software అన్నమాట, software, LED video walls, digital enhancements. Then they have wooden bookshelves with rows of legal text, bundles of case files, haphazardly perched law books in cozy corners under the judges' dais have been removed to make space for swanky screens and mounted on walls and desks. ఏం చెప్తున్నారంటే ఒకప్పుడు మొత్తం అట్టకల్లా పే చేసేవాళ్ళు, లైక్ వుడెన్ రైలింగ్స్ లాగా ఉండేవి. దే హ్యావ్ దేర్ రూమ్స్ వేర్ దే యూస్ టు place all these different law books and all. Now everything has been removed and it has been digitalized. Second thing is that ఆ place లో మొత్తము ఈ వర్చువల్ వాల్స్ అనేది it has been mounted with different desks. Everything has been done. Okay, so Supreme Court says that this design is futuristic ante. So rest all nothing is being mentioned. వాళ్ళొక సాఫ్ట్వేర్ కూడా వాడుతున్నారు where they can develop and upload material, see material and citations relating to that particular matter. So next జరిగేవన్నీ ఆన్లైన్ లో జరుగుతాయి. So that is very good. Already e-courts have been started in the country, so this will help it more. Okay, next, there is other article. Yeah, next, center announces scheme to support minor rape victims. ఈ మైనర్ రేప్ విక్టిమ్స్ వాళ్ళు ట్రామా ఇంకా ఎక్కువ పడతారు కదా, వీళ్ళందరికీ హెల్ప్ చేయడానికి ఒక స్కీమ్ అనేది లాంచ్ చేశారు సెంటర్ వాళ్ళు. సో వాట్ ఈస్ దిస్ అబౌట్? అండ్ దిస్ ఈజ్ అండర్ WCD, Women and Child Development Ministry.
So recognizing the trauma faced by the minor rape victims, the union government has decided to provide medical financial infrastructure support to victims in cases where sexual assault resulted in pregnancies. So your targeted beneficiaries ikkada minors and those ఈ రేప్స్ జరగడం వల్ల వాళ్ళ ప్రెగ్నెన్సీస్ ఎవరికైతే వచ్చాయో అలాంటి వాళ్ళకి ఫినాన్షియల్ సపోర్ట్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సపోర్ట్ అండ్ ఆల్సో మెడికల్ సపోర్ట్ అనేది ప్రొవైడ్ చేస్తారనమాట. అది స్కీమ్లో ఇన్వాల్వ్ చేశారు. ద స్పెషల్ స్కీమ్ అనౌన్స్డ్ బై విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ ఆన్ మండే వుడ్ ఆపరేట్ అండర్ ద ఏజెస్ ఆఫ్ నిర్భయ ఫండ్. సో దీనికి ఫండ్ ఎక్కడ నుంచి వస్తుంది? నిర్భయ ఫండ్ అనమాట. ఎంతది? 71.1 crore, 74.1 crore అనమాట has been allocated, and we have additionally leveraged the administrative structure of Mission Vatsalya. So Mission Vatsalya in collaboration with state governments and the child care institution to actualize the support to minor victims. So minor victims ki help cheyadaniki chestunnaru. So the Mission Vatsalya was launched in 2021, focused on protection and welfare of children. So minors ante kachithanga children kada, under 18 evaraina minors e వీళ్ళు ఒక ప్రొటెక్షన్ కోసం అని చెప్పి ఇంట్రడ్యూస్ చేసింది ఈ వాత్సల్య 2021 మిషన్ అనమాట, మిషన్ వాత్సల్య. సో దీన్ని ఇంటిగ్రేట్ చేస్తూ నిర్భయ ఫండ్ని యూజ్ చేసుకుంటూ ఈ మైనర్ వాళ్ళకి ఒక స్పెషల్ స్కీమ్ అనేది ఇంట్రడ్యూస్ చేస్తున్నారు. హూ? WCD. సో మినిస్ట్రీ ఆఫ్ విమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ మినిస్ట్రీ. దట్స్ ఆల్. ఓకే, ఫైన్. నెక్స్ట్, సో ఎమర్జెన్సీ సర్వీసెస్, వాట్ ఎవర్ ద సర్వీసెస్ రిక్వైర్డ్ అవి వాళ్ళు ఇస్తున్నారు. నెక్స్ట్ ఆర్టికల్, మ్యానుఫ్యాక్చరింగ్ గ్రోత్ ఈజ్డ్ ఇన్ జూన్. సో మన మ్యానుఫ్యాక్చరింగ్ ఏదైతే ఉందో, వన్ ఆఫ్ ద కోర్ ఇండస్ట్రీస్ మ్యానుఫ్యాక్చరింగ్ ఉంది కదా. సో ఈ మ్యానుఫ్యాక్చరింగ్లో గ్రోత్ అనేది స్లో డౌన్ అయింది. ఓకే, ఫ్రమ్ 58.7 ఇన్ మే టు 57.8 ఇన్ జూన్. సో S&P గ్లోబల్ మ్యానుఫ్యాక్చరింగ్ గ్లోబల్ ఇండియా మ్యానుఫ్యాక్చరింగ్ అనేది ఒక కంపెనీ విచ్ విల్ గివ్ యూ ర్యాంకింగ్ అనమాట. సో ఎవ్రీ మంత్ అనేది దీని ర్యాంకింగ్స్ ఇస్తుంది. కంపారిటివ్గా చూసుకున్నట్లయితే వీళ్ళు ఎలా ఇస్తారంటే 0 to 50 వచ్చేసి ఎక్స్పాన్షనరీ అని అనుకుంటారు. దెన్ 50 to 100 అనేది కాంట్రాక్షన్. సో ఐ కెన్ టెల్ యూ, జస్ట్ ఎ సెకండ్, ఐ టెల్ యూ ద టర్మ్స్, మేబీ నాట్ హియర్, ఫైన్, ఐ విల్ ఎక్స్ప్లెయిన్ యూ జస్ట్ ఎ మూమెంట్. Yes, that is what I told you. So whichever is above 50, ఇది ఎక్కడ ఉంటుందంటే 0 to 100 మధ్యలో ఇస్తారన్నమాట వాళ్ళ ర్యాంకింగ్స్ ఎక్స్పాన్షన్. 0 to 50 ఒకటి, నెక్స్ట్ మళ్ళీ 50 to 100 ఆర్ 51 to 100. ఇక్కడ వరకు తీసుకున్నామంటే అబోవ్ 50 ఏదైతే ఉందో, సో వాట్ ఎవర్ ఈస్ గ్రేటర్ దాన్ 50, దిస్ ఇస్ కాల్డ్ ఎక్స్పాన్షన్. అండ్ బిలో దిస్ పడింది అంటే దాని కాంట్రాక్షన్ కింద చెప్తారు. సో రైట్ నౌ 58 పాయింట్ సంథింగ్ నుంచి 57 పడింది అంటే తగ్గినట్టే కదా, స్లైట్లీ ఈజ్ డౌన్. సో ఇట్ హ్యాస్ బీన్ డిక్రీజ్డ్ అన్నది అర్థం చేసుకోవాలి. అండ్ అపార్ట్ ఫ్రమ్ దట్, న్యూ ఆర్డర్స్ గ్రో యాజ్ ఫాస్ట్ క్లిప్, కంపెలింగ్ ఫర్మ్స్ టు ర్యాంప్ అప్ output at a pace that is among the fastest in 18 months. Business raise output charges. So output charges మీద బిజినెస్ రైజ్ అవుతుంది. నెక్స్ట్ ఇంకో థింగ్ ఏంటంటే 18 monthsలో ఫాస్టెస్ట్గా జరుగుతుంది. సో వై దే హావ్ మెన్షన్ దిస్, అంత స్లో డౌన్ 1% అయినప్పటికీ కూడా ఓవరాల్గా అనేది గ్రోత్ కనబడుతుంది అనేది చెప్తున్నారు. ఓకే, సేమ్ థింగ్ హ్యాస్ బీన్ మెన్షన్ హియర్, యూ కెన్ జస్ట్ గో త్రూ దట్. నెక్స్ట్, so this article doesn't talk much, but I recommend you to just read. Was India's hot summer 2023 a portent of things to come? So Indian Meteorological Department has indicated an increasing trend in the number and duration of heat waves. So మనం ఒక సినారియో చూసుకోవాలి, ఎల్ నినో లా నినా అని. లాస్ట్ ఇయర్, సో లాస్ట్ వింటర్లో మనం లా నినా కండిషన్స్ చూసాం. సో వాట్ ఈజ్ లా నినా? సింపుల్గా చెప్పేస్తాను, సో దట్ యూ కెన్ అండర్స్టాండ్ దిస్ ఆర్టికల్ మచ్ బెటర్ వే. సో ఇది తీసుకున్నట్లయితే ఇది నార్త్ అమెరికా అనుకుందాం. సో ఇది సౌత్ అమెరికా. ఇక్కడ పెరూవియన్ కోస్ట్ అనేది ఉంటుంది మీకు ఈ దగ్గర, పెరూవియన్ కోస్ట్. ఓకే, సో హియర్ యూ హ్యావ్ దిస్ ఆస్ట్రేలియా అండ్ ఆల్. సో యూ హ్యావ్ ఆస్ట్రేలియా, ఓషనియా, ఆ కంట్రీస్ ఇక్కడ ఉంటాయి. అండ్ ఇక్కడ తీసుకున్నట్లయితే సో రష్యా, సౌత్ చైనా సీ దగ్గర, మళ్ళీ యూ హ్యావ్ కొరియా, నార్త్ కొరియా, ఎవ్రీథింగ్, నార్త్ కొరియా, సౌత్ కొరియా. దెన్ ఇక్కడ వచ్చేసరికి మన ఇండియా వస్తుంది, రైట్? సో ఫార్ ఇలా తీసుకున్నట్లయితే యూ హ్యావ్ యువర్ ఇండియా టు, అండ్ యూ హ్యావ్ అదర్ సౌత్ ఈస్ట్ ఏషియన్ కంట్రీస్. అండ్ ఇక్కడికి వచ్చినట్టయితే ఆఫ్రికా వస్తుంది, హార్న్ ఆఫ్ ఆఫ్రికా. యూ హ్యావ్ ఆఫ్రికా హియర్, మడగాస్కర్.
సో ఓవరాల్గా ఇలా తీసుకున్నట్లయితే నౌ హియర్ లానినా కండిషన్ అంటే ఏమవుతుంది అంటే ఇక్కడ ఇండియాకి వచ్చేసరికి బేసికలీ ఇక్కడ ఒక సైకిల్ ఫామ్ అవుతుంది, ఇక్కడ ఒక సైకిల్ ఫామ్ అవుతుంది. సో ఓవరాల్ ఇఫ్ యూ కెన్ సీ the warm water currents will be accumulated here leading to huge rainfalls. So La Nina condition anedi Indian climate వాళ్ళకి చాలా useful. What happens here? More warm water currents happens and here more cold. So కావాల్సిన దానికన్నా ఎక్కువ సర్ఫేస్ వాటర్ టెంపరేచర్స్ ఇక్కడ పెరుగుతుంది, ఇక్కడ తగ్గుతుంది. పెరగడం వల్ల La Nina కండిషన్స్ వల్ల ఇండియాలో ఎక్కువ రెయిన్ఫాల్ అనేది విట్నెస్ చేయొచ్చు, which is beneficial to Indian farmers. హ్యూజ్ రెయిన్ఫాల్, ఇక్కడ హార్ష్ క్లైమేట్స్. సో ఇదే ఎల్నినో కండిషన్స్ ఏమవుతుందంటే రివర్స్ జరుగుతుంది. ఐఎమ్ గివింగ్ యూ ఓవరాల్ వెరీ సూపర్ఫిషియల్ పర్స్పెక్టివ్. రివర్స్ జరిగినప్పుడు ఏమవుతుందంటే మనకి ఇండియాకి ఎక్కువ శాతం డ్రై కండిషన్స్ చూడవచ్చు, ఈవెన్ డ్రాట్ కండిషన్స్ విల్ బి విజిబుల్ అనమాట. సో ఈ ఇయర్ ఎల్నినో ఉండొచ్చు అని అనుకున్నారు, బట్ అవ్వలేదు. సో ఎల్నినో డి నాట్ అక్కర్ ఇన్ అవర్ కంట్రీ, బట్ very harsh climates has been witnessed which led to heat waves. So increased heat waves ana visible ga undi ani IMD cheppindi. What is IMD? Indian Meteorological Department. Okay, so it has mentioned that there is a huge increasing trend in the number and duration of heat waves based on data and March to June from 1961 to 2020. So almost 4 decades data తీసుకున్నప్పుడు, not 4 decades, 4 plus 2 6 decades data తీసుకున్నప్పుడు ఓవరాల్గా చూస్తే మన ప్రెజెంట్ అనేది హీట్ వేవ్స్ ట్రెండ్ చాలా పెరిగింది అని చెప్పింది. సో దిస్ ఇయర్ హీట్ వేవ్ స్టార్టెడ్ ఎర్లీ యాజ్ మార్చ్ నార్మల్గా అయితే మీకు మేలో అలా చూడొచ్చు, ఏప్రిల్ మే టైంలో, బట్ ఇప్పుడు మార్చ్ నుంచే స్టార్ట్ అయిపోయింది. అండ్ మెనీ ఏరియాస్ రిపోర్టెడ్ టెంపరేచర్స్ దే వర్ హయ్యర్ దెన్ యావరేజ్ కన్నా చాలా హయ్యర్ టెంపరేచర్స్ అనేది విజువల్ చేసింది. సేమ్ థింగ్ హ్యాస్ బీన్ మెన్షన్ హియర్. The number of days with the temperatures exceeding 30 degrees Celsius also increased of late, while a temperature of 33 degrees Celsius was recorded between 1961 to 1990 for around 70 days a year. So adi from 1991 to 2022 temperature 89 days perigindi. So you need to understand what is this clearly. సో 33 degrees అనేది 1990 వరకు 70 days, ఒక ఇయర్లో 70 days కనబడితే ఇప్పుడు అదే 33 degrees ఆల్మోస్ట్ 90 days కనబడుతుంది. దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ చేంజ్ దట్ కరెంట్లీ ఇట్ ఈస్ సీయింగ్. అండ్ దీన్నే న్యూ నార్మల్ అని టర్మ్ చేశారన్నమాట. సో ద కాన్సెప్ట్ ఆఫ్ న్యూ నార్మల్ ద క్లైమేట్ చేంజ్ రెఫర్స్ టు, విచ్ మీన్స్ ద క్లైమేట్ చేంజ్ రెఫర్స్ టు లాంగ్ టర్మ్ చేంజెస్ ఇన్ వెదర్ ప్యాటర్న్స్ అండ్ క్లైమాటిక్ కండిషన్స్ దట్ ఆర్ expected to have become more frequent because of climate change. Ante new normal ante enti? Because of this rapid changes, complete climate change anedi oka temperature level nunchi inko temperature ki ellipoyi akkada aagipoyindi kabatti, like aa standardization anedi vachi malli inka perugutu potundi kabatti dani new normal ani antunnaru. Because the temperatures have been changed because of, just a second, yeah, because of this particular climate change అనేది అర్థం చేసుకోవాలి. ఓకే, ఫైన్. దట్ ఈస్ అబౌట్ దిస్ ఆర్టికల్. దీని తర్వాత ఒకే ఒక టర్మ్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దట్ ఆర్టికల్ ఇస్ నాట్ ఇంపార్టెంట్ బట్ ద టర్మ్ ఇస్ ఇంపార్టెంట్. వి విల్ సీ దట్ టర్మ్ వన్స్. గ్రీడ్ఫ్లేషన్. గ్రీడ్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే ఇట్ రెఫర్స్ టు ద ప్రైస్ ఇన్ఫ్లేషన్. ప్రైజెస్ ఇన్ఫ్లేట్ అవుతాయి, ఒక పర్టికులర్ ప్రోడక్ట్ కానీ కమోడిటీస్ కానీ ప్రైస్ ఇన్ఫ్లేట్ అవుతాయి బికాస్ ఆఫ్ కార్పొరేట్స్ ప్రాఫిట్ గెయిన్స్ అనమాట. వాళ్ళు ఎక్కువ ప్రాఫిట్స్ పొందాలి అని కార్పొరేట్స్ బిజినెస్ మెన్ దాని ఉండాల్సిన రేట్ కన్నా ఇంకా ఎక్కువ పెట్టదని గ్రీడ్ఫ్లేషన్ అని అంటున్నారు. ఎకానమిస్ట్ న్యూ టర్మ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ఇన్ఫ్లేషన్. సో అది ఇంపార్టెంట్. గ్రీడ్ఫ్లేషన్ రెఫర్స్ టు ద ప్రైస్ ఇన్ఫ్లేషన్ కాజ్డ్ బై కార్పొరేట్ గ్రీడ్ ఫర్ హై ప్రాఫిట్స్. సో ఆ టర్మ్ తెలుసుకున్నట్లయితే చాలు. సో రెస్ట్ ఆల్ ఇట్ ఈస్ నాట్ రిక్వైర్డ్. యూఎస్ కార్పొరేషన్స్ అనేది చేస్తుంది అన్నది వీళ్ళు చెప్తున్నారు. సో ద టర్మ్ ఇస్ సంథింగ్ విచ్ వీ నీడ్ టు నో. Okay, so that's it for today. We'll meet again in tomorrow's session. Thank you. Good day.